అందరికీ తెలిసింది ఏంటంటే గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి. సో హార్ట్కి ఊపిరితిత్తుల నుంచి బ్లడ్ ఇలా వచ్చి ఈ చేంబర్లోకి హార్ట్ పంప్ చేసినప్పుడు ఈ కవాటం ద్వారా మెయిన్ ట్యూబ్ ఎవర్టా అనే దాని లోపల నుంచి బయటికి వెళ్తుంది. హార్ట్ సప్లైస్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్. సో ఈ ఎవర్టా ఫస్ట్ బ్రాంచెస్ గుండె రక్తనాళాలు, వీటిని కొరనరీ ఆర్టరీస్ అంటారు. సో ఈ ఆర్టరీలు రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ ఫ్రంట్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, హార్ట్ బ్యాక్ సైడ్. దీన్ని లెఫ్ట్ మెయిన్ అంటారు. సో రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ మళ్ళీ బ్రేక్ అవుతుంది, డివైడ్ అవుతుంది, లెఫ్ట్ మళ్ళీ డివైడ్ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది బ్యాక్ సైడ్ది. సో 3 రక్తనాళాలు. ఒక్కొక్క రక్తనాళం ఒక బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంత ఉంటుంది డయామీటర్, సుమారుగా 3 మిల్లీమీటర్స్, 2.5 to 3 మిల్లీమీటర్స్ సన్నగా ఉంటాయి. దీని లోపల ఒక పొర లాంటిది ఉంటుంది. దీని పని ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా చూస్తుంది. దీని కింద ఈ పొర కింద కొలెస్ట్రాల్ అది పెరిగిపోయినప్పుడు ఇలా నారోయింగ్స్ తయారవుతాయి. ఈ నారోయింగ్స్ ఎక్కడన్నా క్రాక్ లాగా ఇచ్చి లోపలేపు బ్లడ్ క్లాట్ అయిందనుకోండి, సడన్గా బ్లడ్ క్లాట్ అయినప్పుడు రక్తనాళంలో ఫ్లో శాంతం ఆగిపోయి ఈ మసిల్ అంతా డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో చాలాసార్లు మనం ఇది బ్లాక్ అవ్వకముందే వాళ్ళు చెస్ట్ పెయిన్తో వచ్చినప్పుడు అన్స్టేబుల్ యాంజినా అంటారు, అంటే ఛాతీ నొప్పి వస్తుందన్నమాట, ఇంకా హార్ట్ అటాక్ రాలా. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ శాంతం మూసుకుపోకముందే మనం యాంజియోగ్రామ్ చేసుకుని ఇది ఆల్మోస్ట్ 90% అలా ఉందనుకోండి, అప్పుడు మనం దీని లోపలికి ఒక బెలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేసి స్టెంట్ వేయవచ్చు. కొంతమందికి శాంతం మూసుకుపోయినప్పుడు 100% హార్ట్ అటాక్ వచ్చినప్పుడే యాంజియోప్లాస్టీ చేయొచ్చు. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అన్నిటికన్నా యూస్ఫుల్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ. అంటే హార్ట్ అటాక్ వచ్చినమ్మటే 1 గంట 2 గంటలు 3 గంటలు మనం ఈ ట్యూబ్ ఓపెన్ చేసేయగలిగామనుకోండి, చేతి ద్వారానే, యాంజియోప్లాస్టీ అంటే బెలూన్ ద్వారానే చేయగలిగితే చాలా లైఫ్ సేవ్ అవుతుంది, మసిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఛాతీ నొప్పి వచ్చి హార్ట్ అటాక్ ముందే కొంతమంది వస్తారు. 80% మందికి ఫస్ట్ సిమ్టమ్ హార్ట్ అటాకే, ముందు అసలు ఏమి నొప్పి ఏమి ఉండదు. సో వీళ్ళకి మనం వేరే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, సిటీ కాల్షియం స్కోర్ లాంటి టెస్ట్ చేసి మనం వీళ్ళకి హార్ట్ అటాక్ పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు ముందు మందులే వాడతాం యూజువల్లీ. వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉంటే అప్పుడప్పుడు యాంజియోగ్రామ్ చేసి ముందే డిటెక్ట్ చేసినప్పుడు మూసుకుపోయే ముందే మనం స్టెంట్ వేయొచ్చు కొంతమందికి. సో చాలామందికి సిమ్టమ్స్ లేకుండా కూడా నారోయింగ్లు ఉంటాయి. అలాంటి యూజువల్లీ చెయ్యం, స్టెంట్ వేయం. ఎందుకంటే అలాంటి వాళ్ళకి 60% 70% ఉన్న వాళ్ళకి స్టెంట్ వేసి మనం హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయగలం అనేది దానికి ఇంకా స్టడీస్ సరిగ్గా లేవు. సో ప్రొఫైలాక్టిక్గా యాంజియోప్లాస్టీ అనేది చెయ్యం, కానీ అప్పుడప్పుడు వాళ్ళకి మన సిమ్టమ్స్ హార్ట్దా కాదా అనేది తెలీదు. ఆర్ మనం మామూలుగానే ఏదో వేరే ట్రెడ్మిల్ పాజిటివ్గా ఉండో, సిటీ కాల్షియం స్కోర్ మరీ ఎక్కువగా ఉండో యాంజియోగ్రామ్ చేస్తే టైట్గా ఉంది మూసుకుపోయేటట్టు, వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా చేస్తాం. ఏదన్నా 70-60% ఉందంటే అప్పుడప్పుడు ఒక వైర్ లాంటిది వేసి ప్రెషర్ కొలుస్తాం. ఇక్కడ ప్రెషరును ఇక్కడ ప్రెషరు. మనం గార్డెన్ పైపు నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇలా నొక్కామనుకోండి ప్రెషర్ తగ్గిపోతుంది, లేకపోతే ట్యాప్ క్లోజ్ చేసామనుకోండి సగం ప్రెషర్ తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్రెషర్ కన్నా ఒక 20% తక్కువ ఉందనుకోండి, అంటే ఇక్కడ మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది, 120 ఉందనుకోండి, 120/80 అంటే 120 ఉందనుకుందాం. ఇక్కడ దానికన్నా 20% తగ్గిందనుకోండి, అప్పుడు స్టెంట్ వేయాలి. దానికన్నా తక్కువ తగ్గిందనుకోండి, 15% తగ్గిందనుకోండి, స్టెంట్ వేయని అవసరంలా. సో ఇలాంటివి కూడా కొన్ని టెస్ట్లు ఉన్నాయి, ఎవరికి స్టెంట్ పడుతుంది ఎవరికి అవసరం లేదు అని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సిచ్యుయేషన్స్లో మనం స్టెంట్ వేయాల్సి వస్తుంది. స్టెంట్ అంటే ఏంటి? ఇది గుండె రక్తనాళం. దీనిలో ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ అంతా ఇక్కడ పేరుకుపోయి నారోయింగ్స్ తయారవుతాయి. సో చాలాసార్లు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు అక్కడ కాల్షియం కూడా పేరుకుంటుంది. సో ఇలా కాల్షియం ముద్దలుగా పేరుకుంటుంది. కొన్నిసార్లు పెద్ద ముద్ద ఉంటుంది కాల్షియం. సో మనం స్టెంట్ వేసినప్పుడు ఏం చేస్తామంటే దీని లోపలికి ఒక మెష్ లాంటిది వేసి, ఇలాంటి మెష్ లాంటిది వేసి ఈ మెటీరియల్ అంతా బయటకు తూసేస్తాం.
సో దాట్ ఇది ఎలా ఉంటుందంటే స్టెంట్ వేసిన తర్వాత లోపల భాగం ఎలా ఉంటుందంటే చక్కగా నీట్గా ఈ ల్యూమెన్ అనేది నీట్గా ఉంటుంది. ఈ మెటీరియల్ అంతా బయటికి వెళ్తుంది. బయటకంటే లక్కీగా ఈ రప్చర్ అవ్వో, క్రాక్ అవ్వో, ఎలాస్టిక్ ట్యూబ్స్ కాబట్టి ఈ మెటీరియల్ అంతా బయటికి వెళ్తుంది. కాకపోతే ఈ కాల్షియం ఉందనుకోండి, ఇక్కడ కాల్షియం ముద్దు ఉందనుకోండి, ఈ స్టెంట్ అనేది సరిగ్గా దాన్ని బయటకు తోయలేదు, ఇలా ఉంటుంది. ఆరి మెష్ బ్లడ్ లోపల ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అంటే దిగిపోదు. ట్యూబ్ లోపలికి మెష్ లాంటిది దిగిపోవాలి ట్యూబ్ లోపలికి, అలా దిగిపోకుండా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ, లేకపోతే మచ్చలాగా పడవచ్చు. స్టెంట్కి ఒక ప్రాబ్లం, స్టెంట్కి 2 ప్రాబ్లంలు ఉంటాయి. ఒకటేమో ఇమీడియట్లీ క్లాట్ అవ్వచ్చు, ఎందుకంటే అది కూడా మెటల్ బ్లడ్కి బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ టచ్ విత్ ద బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 6 నెలల లోపల ఏదైనా గాయం అయితే చూడండి మచ్చలాగా పెరుగుతుంది. ఇది కొలెస్ట్రాల్ మెటీరియల్ కాదు, ఇది మచ్చ. ఈ మచ్చ లాంటిది గ్రాడ్యువల్లీ పెరిగి నేరో అవ్వచ్చు. సో సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వలేదనుకోండి, ఈ మచ్చ లాంటిది ఫార్మ్ అయినప్పుడు నేరో అయ్యి మూసుకుపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో యాంజియోప్లాస్టీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ స్టెంట్ అనేది ఈ మెష్ లాంటిది పర్ఫెక్ట్గా దాన్ని ఓపెన్ చేయగలగాలి. ఇది రౌండ్గా ఓపెన్ చేయగలగాలి. ఎంత మ్యాక్సిమం సైజ్ అంతే అంత మ్యాక్సిమం సైజ్ తెప్పించగలగాలి. ఈ మెష్ లాంటిది ఈ ట్యూబ్ లోపలికి దిగిపోవాలి. అప్పుడే ఈ ప్రాబ్లమ్స్, ఫస్ట్ క్లాటింగ్ ప్రాబ్లము, సెకండ్ ఒక 6 నెలల లోపల నేరో అయ్యే ప్రాబ్లం కూడా తగ్గుతాయి. సో ఈ కాల్షియం అనేది చాలా ప్రాబ్లమాటిక్ మనకి స్టెంటింగ్లో. సో గుండె రక్తనాళాల్లో నేరోయింగ్ ఉన్నప్పుడు మనం అక్కడ కొలెస్ట్రాల్ మెటీరియల్ అది దాన్ని మూసేస్తుంది, ఈ నేరోయింగ్ ఉంది, బాగా టైట్గా ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి, లేకపోతే అది క్రాక్ లాగా ఇచ్చి క్లాట్ అయిపోతుంది అన్నప్పుడు మనం యాంజియోప్లాస్టీ అనేది చేయొచ్చు. ఏ రక్తనాళం అయినా సరే హార్ట్ నుంచినే వస్తుంది కాబట్టి ఆర్టరీ మనం బ్యాక్ ట్రాక్ చేసుకోవచ్చు. అక్కడ గుండె రక్తనాళాలు ఆర్ ద ఫస్ట్ బ్రాంచెస్ ఆఫ్ ఎవోటా. సో ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి మనం డై ఇంజెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపలికి ఒక బ్లాక్ కలర్ లాంటిది ఇంజెక్ట్ చేస్తే రక్తనాళాలు మనకి ఎక్స్రే మెషిన్ క్యాత్ ల్యాబ్ అనే దానిలో కనపడతాయి. సో ఎక్కడ నేరోయింగ్ ఉన్నదో, సపోజ్ ఇక్కడ ఇలా నేరోయింగ్ ఉన్న చోట టైట్గా ఉంది, దానికి క్రైటీరియా ఉన్నాయిలేండి, అప్పుడు మనం దాన్ని ఓపెన్ చేస్తాం. ఎలా ఓపెన్ చేస్తాం? లోపల నుంచి బెలూన్ పెట్టి నొక్కుతాం, అంతే తప్ప దాన్ని ఏం కట్ చేయం. సో ఇలా కొలెస్ట్రాల్ మెటీరియల్ ఉంటే ముందు ఒక వైర్ లాంటిది వేసుకుని దాని మీద బెలూన్ లాంటిది తీసుకెళ్ళి దాన్ని పెద్దది చేస్తాం. లక్కీగా ఈ చాలా ఎలాస్టిక్గా ఉంటాయి కాబట్టి రప్చర్ అవ్వవు, ఈ మెటీరియల్ అంతా బయటికి వెళ్తుంది. సో ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ని బయట తీసేసేది టెక్నాలజీ అంతేమీ లేదు, దీన్ని యూజువల్లీ బయటకు నొక్కేయటమే. సో రోడ్ డర్టీగా ఉంటే పక్కకి అంతా డట్ అంతా తీసేసినట్టు, సో బయటికి నొక్కేసిన తర్వాత మళ్ళీ అది కొలాప్స్ అవ్వకుండా ఈ స్టెంట్ అనేది వేస్తాం. స్టెంట్ అనేది ఒక మెష్ లాంటిది, సో అది దాన్ని బయటకు తోసేసి వస్తుంది. కాకపోతే కాల్షియం అనేది ఉందనుకోండి, ఇక్కడ కాల్షియం పేరుకుపోయి కనుక ఉంటే ఇది బయటకి అది సరిగ్గా దాన్ని ఎక్స్పాండ్ చేయలేదు, ఆ స్టెంట్ కూడా ఎక్స్పాండ్ అవ్వదు. సో కాల్షియం అనేది ఎందుకు పేరుకుపోతుంది గుండె రక్తనాళాల్లో? కాల్షియం అనేది ఒక రిపరేటివ్ సబ్స్టెన్స్. మీరు చూడండి, ఏదన్నా గోడ ఏదో చెడింది అనుకోండి, ఆరు పిచ్చలాగా ఊడింది అనుకోండి, మీరు మోటార్ లాంటిదో సిమెంటో ఏదో ఒకటి అంటించవచ్చు. సో కాల్షియం కూడా యాక్చువల్లీ అలాంటిదే. అది ఎక్కడైతే రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ పేరుకుపోయి డ్యామేజ్ అవుతుందో రక్తనాళాలు, అక్కడ కాల్షియం కూడా పేరుకుపోయి దాన్ని గట్టిగా చేస్తుంది. సో దట్ ఇది క్రాక్ ఇవ్వకుండా, బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఒక రకంగా పనిచేస్తుంది కాల్షియం అనేది. సో కాల్షియం బై ఇట్ సెల్ఫ్ అదేమి డిసీజ్కి కారణం కాదు. కాకపోతే అక్కడ కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం కూడా పెరిగిపోతుంది చాలామందికి. సో ఇది ఒక రకంగా మనకు చాలా యూస్ఫుల్. ఎలాగంటే సిటీ కొరనరీ ఆర్టరీ కాల్షియం స్కోర్ అనేది ఉంటుంది. ఇది మనం సింపుల్గా స్కాన్ చేస్తే సిటీ స్కాన్లో, అంటే ఐవీ లైన్ పెట్టిన అవసరం లేదు, డై ఇవ్వని అవసరం లేదు, హార్డ్లీ 5 minutes, రేడియేషన్ కూడా బాగా తక్కువే చేసామనుకోండి. అబౌవ్ 40 years ఆల్మోస్ట్ అందరికీ అడ్వైజ్ చేస్తున్నాం. దీని లోపల రక్తనాళాల లోపల కాల్షియం మనకు కనపడింది అనుకోండి, ఇట్ ఈజ్ ఎ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ అక్కడ కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది అని. కాల్షియం స్కోర్ 0 ఉందనుకోండి, అక్కడ ఏమీ పెరిగిపోవటం లేదు అనేది ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్. సో ఈ టెస్ట్ మనం చాలా మందికి ఈ మధ్య వాడుతున్నాం. ఇది ఆల్మోస్ట్ 20 years ప్లస్ నుంచి ఉంది టెస్ట్, కానీ ఎక్కువ వాడేవాళ్ళు కాదు ఇండియాలో, ఇప్పుడు వాడుతున్నారు. సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే భయపడిపోయి
ఇమీడియట్లీ ఏదో యాంజియోప్లాస్టీ చేసుకోవాలని లేదు. మీకేం సిమ్టమ్స్ లేకపోతే ట్రెడ్మిల్ లాంటి టెస్ట్ ఏదో టెస్ట్ చేసుకుని బ్లడ్ సప్లై బాగానే ఉందంటే ఇక్కడ నారోయింగ్ టైట్గా లేదనమాట. కాల్షియం ఉంది కానీ నారోయింగ్ టైట్గా లేదు. నారోయింగ్ టైట్గా ఉన్నప్పుడు బ్లడ్ ఫ్లో రెస్ట్రిక్ట్ అవుతూ ఉన్నప్పుడు మీకు నడుస్తూ ఉన్నప్పుడు సిమ్టమ్స్ రావచ్చు, లేకపోతే ట్రెడ్మిల్లో లేకపోతే స్ట్రెస్ టెస్ట్ అంటారు, స్ట్రెస్ టెస్ట్లు పాజిటివ్ రావచ్చు. మీకు సిమ్టమ్స్ లేవు, స్ట్రెస్ టెస్ట్లో ఏం ప్రాబ్లం లేదు, అలాంటప్పుడు సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న మందులు వాడితే సరిపోతుంది. మీకు ఆ స్ట్రెస్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది, లేకపోతే మీకు నిజంగానే సిమ్టమ్స్ కూడా ఎంతో కొంత ఉన్నాయి కానీ మీరు ముందు నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అలాంటప్పుడు యాంజియోగ్రామ్ చేసుకుని చూడొచ్చు ఇది ఎంత నారోయింగ్ ఉంది అని. ఇది సపోజ్ మోర్ దెన్ 80% నారోయింగ్ ఉందనుకోండి, అప్పుడు స్టెంట్ వేయించుకోవచ్చు. సపోజ్ 60 to 80% నారోయింగ్ ఉందనుకోండి, నేను అన్నట్టు ఎఫ్ఎఫ్ఆర్ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. వైర్ వేసుకుని ఇక్కడ ప్రెషరు బ్లడ్ ఇలా వెళ్తుంటే కొలుసుకుంటే ఇక్కడ ప్రెషర్ బాగా తగ్గితే ఇక్కడ కన్నా అప్పుడు స్టెంట్ వేసుకోవాలి, లేకపోతే అవసరంలా. దాని లోపల నుంచి ఒక వైర్ లాంటిది పంపించి ఆ వైర్ మీద ఒక చిన్న ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది, అంటే అది ప్రెషర్ కొలవగలదు. ఇక్కడ నారోయింగ్ ఉంది సపోజ్, ఈ నారోయింగ్కి ఏమన్నా చెయ్యాలా లేదా అనేది మనకి ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్ ఇక్కడ నుంచి ప్రెషర్ వస్తుంది. సో అక్కడ మెయిన్ ట్యూబ్ స్టార్టింగ్ దగ్గర బిలో ది నారోయింగ్, అంటే నారోయింగ్ కింద భాగం, నారోయింగ్ దాటిన తర్వాత ఈ ప్రెషర్ డిఫరెన్స్ ఇక్కడ 100 మిల్లీమీటర్లు ఉంది, ఇక్కడ 70, అంటే ఎఫ్ఎఫ్ఆర్ 0.7, అంటే ఒక 30% తగ్గింది. మోర్ దెన్ 20% కనుక తగ్గితే బ్లడ్ సప్లై తగ్గింది అని అనమాట, అప్పుడు మనం స్టెంట్ వేస్తాం. లెస్ దెన్ 20% అయితే స్టెంట్ వేయనవసరం లేదు, యాక్చువల్లీ వేయకూడదు కూడా. సో ఇది చాలా యూస్ఫుల్ టెస్ట్, ఎవరికి స్టెంట్ వేయాలి ఎవరికి స్టెంట్ వేయకూడదు అనేది. నారోయింగ్ ఎంత టైట్గా ఉందనేది ఫంక్షనల్ టెస్ట్, అంటే సబ్జెక్టివ్గా ఒక డాక్టర్ 70%, ఒక డాక్టర్ 80%, ఆ కొంచెం వేరియన్స్ ఉంటుంది కదా. అలాగా ఉన్నప్పుడు కాంట్రవర్సీ ఉన్నప్పుడు స్టెంట్ వేయాలా, స్టెంట్ వేసి అంత టైట్గా ఉందా లేదా అనేది అప్పుడు మనం ఈ టెస్ట్ అప్పుడే యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఈ టెస్ట్ చేసుకోవచ్చు. స్టెంట్ వేసేసిన తర్వాత సపోజ్ ఎఫ్ఎఫ్ఆర్లో 20% కన్నా డ్రాప్ ఉంది, స్టెంట్ వేసేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది కదా, అప్పుడు చూడండి 2% డ్రాప్ ఉంది. అంటే ఇది 100 ఉంటే అక్కడ ట్యూబ్ స్టార్టింగ్లో ఈ నారోయింగ్ కింద భాగం స్టెంట్ వేసేసిన తర్వాత 2% డ్రాప్ ఉంది, 98. దీని ఎఫ్ఎఫ్ఆర్ 0.8 అంటారు. అంటే 20% కన్నా ఎక్కువ డ్రాప్ ఉంటేనే మనం స్టెంట్ వేయాలి. సో స్టెంట్ వేసిన తర్వాత కూడా రిజల్ట్ ఎలా ఉందనేది కూడా వాడుకోవచ్చు, కానీ ఇది యూజువల్లీ అవసరం లేదు, ఎందుకంటే స్టెంట్ వేసిన తర్వాత ప్రెషర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. లేకపోతే స్ట్రెస్ మిబీ అనే టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ ద్వారా కూడా బ్లడ్ సప్లై ఎలా ఉందనేది తెలుస్తుంది. బ్లడ్ సప్లై బాగానే ఉంటే దీన్ని మనం ఏం చేయనవసరం లేదు, ఎందుకంటే అలాగే ఉంటాయి, చాలా సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయి మూసుకుపోకుండా. సో ఎవరికి చేయాలి అనేది వేరే, కానీ మనం స్టెంట్ వేసేటప్పుడు ఈ కాల్షియం అనేది సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వకపోవటం అనేది ఒక మేజర్ ప్రాబ్లం. సో కాల్షియం గురించి సమ్మరైజ్ చేస్తే, కాల్షియం అక్కడ గుండె రక్తనాళాల్లో పెరిగిపోవటం అనేది ఒక రిపరేటివ్ సబ్స్టెన్స్, అంటే అది రిపేర్ చేసే సబ్స్టెన్స్. కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉన్నప్పుడే యూజువల్లీ కాల్షియం పేరుకుంటుంది. సో అదొక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ లాగా మనం ఈ సిటీ కాల్షియం స్కోర్ టెస్ట్ అనేది వాడగలుగుతున్నాము. మనం స్టెంట్ వేసేటప్పుడు కాల్షియం ఉంటే అది సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వదు కాబట్టి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, అప్పుడప్పుడు అది స్టెంట్ అసలు లోపలికి వెళ్ళదు కూడా. సో మనకి ఏదన్నా ఇంటర్వెన్షన్ అంటే యాంజియోప్లాస్టీ అలాంటి చేసినప్పుడు కష్టంగా ఉంటుంది, రిజల్ట్ అంతా బాగోకపోవచ్చు. మనం తినే ఆహారంలో కాల్షియము, బాడీలో కాల్షియం లెవెల్కి దీనికి యూజువల్లీ ఏం సంబంధం ఉండదు. మీకు అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోయే టెండెన్సీ ఉంటే కాల్షియం కూడా పెరిగిపోతుంది. సో ఈ మూడు మనకు తెలిస్తే చాలు. సో మనం నెక్స్ట్ యాంజియోప్లాస్టీ అప్పుడు సపోజ్ ఇదంతా కాల్షియం ఉందనుకుందాం, ఇది ముద్దలాగా కాల్షియం ఉంది, ఇక్కడ కూడా కొంచెం బయటకు కూడా ఉండొచ్చు, లోపలికి కూడా ఉండొచ్చు కాల్షియం. అలా ఉన్నప్పుడు మనకి బ్లడ్ సప్లై ఇలా ఉందనుకోండి, అసలు ఏదన్నా దాని లోపలికి బెలూన్ కానీ స్టెంట్ కానీ వెళ్ళటమే చాలా కష్టంగా ఉండొచ్చు, ప్లస్ ఎక్స్పాండ్ అవ్వకపోవచ్చు. అందుకని ఒకటి ఏంటంటే చాలా ఓల్డ్ టెక్నిక్ ఏంటంటే రోటాబ్లేటర్ అని ఉంటుంది. రోటాబ్లేటర్ అంటే ఏంటంటే ఒక చిన్న
ఇలా ఉంటుంది అది షేప్, దానికి ఒక హోల్ లాంటిది ఉంటుంది. సో వైర్ వేసేసుకుని మనం ఏదైనా సరే ముందు వైర్ వేసుకుంటాం, వైర్ మీదే ఏదైనా వెళ్ళేది. సో రక్తనాళం లోపల ముందు వైర్ వేసుకుంటాం, వైర్ మీద మనం ఈ రోటాబ్లేటర్ అనేది పెట్టి ఇక్కడికి తీసుకెళ్ళి దాన్ని ఆన్ చేస్తే ఏంటంటే ఇది గిరగిర తిరుగుతుంది. ఇలా ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే సుమారుగా 1.8 lakh times per minute. సో అంత ఫాస్ట్గా తిరుగుతుంది. దీని మీద ఈ రోటాబ్లేటర్ దాని మీద ఇటేపు ఫ్రంట్లో, సో రోటాబ్లేటర్ ఇలా ఉంటే దాని ఫ్రంట్ ఏరియాలో డైమండ్ చిప్స్ ఉంటాయి, చిన్న చిన్న డైమండ్ చిప్స్. సో అది ఏం చేస్తుందంటే గ్రైండ్ చేస్తుంది. సో పిక్యులియర్గా ఏం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ మెటీరియల్ని దానికన్నా కూడా ఎక్కువ కాల్షియం గ్రైండ్ చేస్తుంది. అసలు నార్మల్గా ఉన్న ఏరియాలో అది అసలు ఏమీ చేయదు, అదంతా కూడా డిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మెయిన్గా గట్టిగా ఉన్న కాల్షియం మెటీరియల్ని గ్రైండ్ చేస్తుంది. సో ఇది వాడచ్చు. దీనికి ఒక ప్రాబ్లం ఉంది, దీని డయామీటర్ నేను ఇందాక చెప్పాను చూడండి, దీని డయామీటర్ సపోజ్ 3 millimeters అనుకోండి. ఈ బర్ర్ డయామీటర్ యూజువల్లీ 1.5, 1.75, అంటే మరీ పెద్ద బర్ర్ పెట్టి మనం తిప్పలేం. తిప్పితే ఇదంతా కూడా డైసెక్ట్ అవ్వచ్చు, లేకపోతే క్రాక్ ఇవ్వచ్చు. సో చిన్న బర్ర్ పెట్టి చేసి ఎంతో కొంత ఓపెన్ చేసి దాని తర్వాత స్టెంట్ వేసుకోవచ్చు. ఈ మధ్య ఆర్బిటల్ అనేది ఒకటి వచ్చింది. ఆర్బిటల్ అంటే ఏంటంటే ఇలాంటిదే చిన్నది, ఆర్బిట్లో తిరిగినట్టు తిరుగుతుంది. సో ఇలా ఉండి ఇక్కడ ఉంటుంది ఈ డైమండ్ది అది. సో ఇది ఇలా అలా తిరుగుతుంది. సో ఇది నార్మల్లీ అరౌండ్ సే 1.5 to 1.8 lakh times per minute తిరిగితే ఇది సుమారుగా మనం 80,000 times అలా తిప్పొచ్చు, ఇంకా స్పీడ్గా కూడా పెంచవచ్చు. సపోజ్ 1.3 lakhs అలాగ. మీరు ఎంత స్పీడ్ పెంచితే దాని డయామీటర్ అంతా పెరిగిపోతుంది. సో తక్కువ స్పీడ్లో అయితే ఇలాగ, ఎక్కువ స్పీడ్లో అనుకో ఇలా. సో దీనికి మేజర్ ప్రాబ్లం, రోటాబ్లేటర్కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ సైజ్ అంతే అది గ్రైండ్ చేయగలదు. ఇది యూజువల్లీ 1.5 millimeters ఆర్ 1.75, మరీ పెద్ద బర్రు పెట్టలేము. ఇది అలా కాదు, మనం లోపలికి తీసుకెళ్ళి గ్రైండ్ చేసుకుంటా ఇంకా కూడా పెద్దదిగా గ్రైండ్ చేయవచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే రోటాబ్లేటర్ కనుక ఇక్కడే గ్రైండ్ చేస్తా అంటే ఇది బాగా లోపలికి కూడా, ఇంకా బాగా లోపలికి కూడా గ్రైండ్ చేయగలదు. సో గ్రైండ్ చేసిన తర్వాత మనం స్టెంట్ వేసుకోగలం. థర్డ్, సో ఇది ఒకటి ఆర్బిటల్ ఒకటి. థర్డ్ ఐవిఎల్ అంటాం. అంటే ఇది కిడ్నీ స్టోన్, కాల్షియం స్టోన్స్ అవి బ్రేక్ చేసేది లిథోట్రిప్సీ అని మీరు వినే ఉంటారు ముందు. కిడ్నీ స్టోన్స్ బ్రేక్ చేసేది అదే టెక్నాలజీ ఇప్పుడు హార్ట్లో కూడా వచ్చింది. సింపుల్ బెలూన్ లాంటిదే, ఇలా బెలూన్ లాగా ఈ వైర్ మీద పెట్టి ఆన్ చేస్తే ఏమవుతుందంటే అది మల్టిపుల్ ఏరియాస్ నుంచి షాక్ వేవ్స్ లాంటిది పంపించి ఇవన్నీ క్రాక్ చేస్తుంది. దాన్ని ఐవిఎల్ అంటారు. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే కటింగ్ బెలూన్. కటింగ్ బెలూన్ అంటే మామూలు బెలూన్కి దీనికి తేడా ఏంటంటే బెలూన్ మీదే, ఇది బెలూన్ అనుకోండి, బెలూన్ ఎందుకు వాడతాం, లోపలికి తీసుకెళ్ళే చిన్నది అక్కడ తీసుకెళ్ళి పెద్దది చేస్తే నొక్కొచ్చు. బెలూన్ మీద మన షేవింగ్ బ్లేడ్ లాంటి చిన్న బ్లేడ్స్ లాంటివి ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది, ఈ కాల్షియం కట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా రోటాబ్లేటర్ లాగానే కొంచెం ప్రిఫరెన్షియల్ కటింగే ఉంటుంది. అంటే ఎక్కువగా గట్టిగా ఉన్న పదార్థాలు దాన్ని బాగా కట్ చేస్తుంది. ఇప్పుడు మీరు షేవ్ చేసుకుంటా ఉన్నప్పుడు చూడండి, స్కిన్ అంత కట్ అవ్వదు, కానీ బయటకు పొడుచుకుని వచ్చి కట్ అవుతాయి. సో రోటాబ్లేటరు ఇది అన్నీ కూడా కొంచెం కాల్షియంని ఎక్కువ కట్ చేస్తాయి. ఈ ఐవిఎల్ అనేదో దాన్ని బ్రేక్ చేస్తుంది. సో రోటాబ్లేటర్ అది చేసినప్పుడు ఈ కాల్షియం ముక్కలు అన్ని చిన్న కిందకి వెళ్ళిపోతాయి రక్తనాళాల లోపలికి, అది బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఈ ఐవిఎల్ కటింగ్ బెలూన్లో లోపలికి బయటికి వెళ్ళేది ఏమి ఉండదు, ఈ చిన్న ముక్కలు చేసేస్తుంది. సో దాట్ మనం బెలూన్ పెట్టి ఎక్స్పాండ్ చేసినప్పుడు తేలిగ్గా ఎక్స్పాండ్ అయ్యి ఇవన్నీ బయటకంటే వాల్ ఆఫ్ ద ఆర్టరీ లోపలికి వెళ్ళిపోతాయి. డివైజ్ మనం కాల్షియం హ్యాండిల్ చేయడానికి గుండె రక్తనాళాల్లో షాక్ వేవ్, ఐవిఎల్ అంటారు. పూర్వం ఎక్స్ట్రా కార్పొరియల్ లిథోట్రిప్సీ అని కిడ్నీ స్టోన్స్ బయట నుంచి ఇచ్చేవాళ్ళు. ఈ లిథోట్రిప్సీ కిడ్నీ స్టోన్స్ బ్రేక్ చేయడానికి. ఇప్పుడు అదే టెక్నాలజీ మనకి ఒక బెలూన్ లాంటి దాని మీద ఇదే ఆ ఎమిటర్స్ లాంటి సోనిక్ వేవ్స్ అంటే సౌండ్ వేవ్స్ లాంటి ప్రొడ్యూస్ చేస్తాయి.
చేసినప్పుడు ఈ గుండె రక్తనాళాల్లో ఈ కాల్షియం అయితే ఏదైతే పెరిగిపోయిందో దాన్ని సరిగ్గా ఎక్స్పాండ్ అవనివ్వకుండా చూడండి, ఇక్కడ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ అవుతుంది, మధ్యలో ఎక్స్పాండ్ అవట్లా. ఎక్కడైతే కాల్షియం ఉందో అక్కడ పెద్దది అవట్లా. మనం కనుక ఇది పెట్టి అది ఆన్ చేస్తే ఈ సోనిక్ వేవ్స్ మూలాన ఈ కాల్షియం అది ఎక్కడికి పోదు కానీ చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, మనకు మంచిగా ఉన్న కొండలన్నీ ముక్కలు ముక్కలు చేసి తీసేస్తారు. సో ఇక్కడ మనం ఏం తీయట్లేదు, కానీ దాన్ని బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ చేసేటప్పటికి ఈ బెలూన్ అనేది సరిగా ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది. దాని తర్వాత మనం స్టెంట్ లాంటిది అంటే మెష్ లాగా వేసి ప్రాపర్గా ఎక్స్పాండ్ చేయవచ్చు. ఎక్స్పాండ్ చేయకుండా మెష్ లాంటిది లోపల ఉంటే క్లాటింగ్ అవ్వచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ టెక్నాలజీ. ఇప్పుడైతే ఖరీదు కానీ చాలా యూస్ఫుల్. ఒక రకంగా సింపుల్ టెక్నాలజీని, ఎందుకంటే బెలూనే మనం వాడేది బెలూనే కాబట్టి. సెకండ్ రోటాబ్లేటర్. ఇది చాలా పాత ప్రొసీజరు. రక్తనాళాలు ఎలాగూ కొలెస్ట్రాల్ స్పెషల్లీ కాల్షియం పెరిగిపోయినప్పుడు మనం వైర్ వేసుకుని దాని మీద ఇది బర్ చేస్తుంది, చూసారా? సో ఈ డైమండ్ చిప్స్ ఉంటాయి, అది బర్ చేస్తుంది. బర్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలు ప్రిఫరెన్షియల్లీ కాల్షియమే ఎక్కువ కట్ అవుతుంది, మిగతాది అంతా ఏమి కట్ అవ్వదు. ఈ కిందకి వెళ్ళిపోయి అబ్జార్బ్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న ముక్కలు ఏవైతే వెళ్తున్నాయో డౌన్ స్ట్రీమ్ అంటే రక్తనాళంలో కింద భాగంలో. సో స్మూత్ చేసేస్తుంది, ఎంతో కొంత కాల్షియం బ్రేక్ చేస్తుంది. మనకి స్టెంట్ అది లోపలికి వెళ్ళడానికి చాలా తేలిగ్గా అవుతుంది, ఎక్స్పాన్షన్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాని సైజ్ ఎంత ఉందో అంతే పెద్దది చేయగలదు. థర్డ్ రిలేటివ్లీ కొత్తగా వచ్చిన ప్రొసీజర్ ఏంటంటే ఆర్బిటల్ ఎథరెక్టమీ. సో ఇది కూడా రోటాబ్లేటర్ లాంటిది, దీనికి కూడా డైమండ్ చిప్స్ ఉంటాయి, కానీ ఇది మొత్తం తిరుగుతుంది. సో తిరగటం వలన ఈ కాల్షియం గ్రైండ్ చేయటం, మనం ఈ స్పీడ్ రొటేషన్స్ పెంచామనుకోండి ఇంకా ఇంకా పెద్దదవుతుంది అది. సో మనకు కావాల్సినట్టు ముందు కొంచెం చిన్నగా తక్కువ, సో 80,000 పర్ మినిట్ చేసుకుని ఇదిగోండి, ఇంకా స్పీడ్ పెంచిన కొద్దికి అది ఇంకా ఇంకా పెద్దది అయిపోతుంది. పెద్దదై అలా షేవ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది కూడా రోటాబ్లేటర్ లాంటి టెక్నికే, కానీ ఇది మనం సైజ్ వేరీ చేయొచ్చు అనమాట. అంటే పెద్ద ల్యూమెన్ లాంటిది క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకి నోడ్యులర్ కాల్షియం అంటే అప్పుడప్పుడు కాల్షియం ముద్దలు లాంటివి ఉంటాయి, అలాంటప్పుడు ఇది చాలా యూస్ఫుల్. కటింగ్ బెలూన్ ఇలా బ్లేడ్లు ఉంటాయి. సో ఈ బ్లేడ్లు మనం ఇలా గుండె రక్తనాళం లోపల ముందు వైర్ వేసుకుని దాని తర్వాత ఇది ఆల్రెడీ స్టెంట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఎక్కడైతే కొలెస్ట్రాల్ నారింగ్స్ అవి ఉన్నాయో కాల్షియం కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఈ బ్లేడ్లు ఇలా బయటకు వస్తాయి, మన షేవింగ్ బ్లేడ్స్ లాంటివి చిన్నవి వచ్చినప్పుడు ఇలా కట్ చేస్తాయి. సో ఆ ఫోర్స్ అక్కడ ఎక్కువ ఉంటుంది, ఆ కటింగ్ ఫోర్స్. సో దాని మూలాన బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఇలా. సో లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఫోల్డ్ అయిపోయి ఉంటాయి. సో మా బయటకి ఏం కట్ చేయదు, కానీ అక్కడికి వెళ్ళి ఎక్స్పాండ్ చేసేటప్పుడు బ్లేడ్స్ ఓపెన్ అయ్యి కట్ చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ మనం దాని నెగిటివ్ ప్రెషర్ అంటే బెలూన్ ఇట్లా లాగేసామనుకోండి, మళ్ళీ ఫోల్డ్ అయిపోతుంది, బయట తీసేసి దాని తర్వాత స్టెంట్ వేయవచ్చు. సో ఈ స్టెంట్ బాగా ఎక్స్పాండ్ అయ్యి ఫుల్గా దిగిపోవాలి ట్యూబ్ లోపలికి. ఎక్స్పాండ్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఈ మెష్ కనుక బ్లడ్లో ఫ్లోట్ అవుతా అంటే క్లాట్ అవ్వచ్చు. అలాగే ఏదైనా నేరోయింగ్లు కనుక ఉంటే ఒక 6 నెలల లోపల మచ్చ లాంటిది నెమ్మదిగా వచ్చి దీన్ని కవర్ చేస్తుంది, అది దాన్ని మూసేయవచ్చు. అందుకని స్టెంట్ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.